యోయో హనీ సింగ్ ఫేమస్ అని ఒక కొత్త డాక్యుమెంటరీ నిన్న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది December 23 నుంచి. అంటే ఈ పేరు చాలామందికి తెలుసు. యోయో హనీ సింగ్ అంటే ఒక 10 ఏళ్ల క్రితం ఇతను ఒక సెన్సేషన్. హిందీ మ్యూజిక్ లేదా బాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళకి బాగా తెలుసు ఇతను. అంటే మనకు బాగా గుర్తు చేయాలంటే మనకు ఈ సినిమా ఉంది కదా, ఇది చెన్నై ఎక్స్ప్రెస్లో లుంగీ డ్యాన్స్ ఆ పాట రాసింది, పాడింది, అందులో యాక్ట్ చేసింది షారుఖ్ ఖాన్తో పాటు, దీపికా పడుకున్తో పాటు యోయో హనీ సింగే. బట్ అంతకుముందు అతను చాలా పాపులరు. బ్లూ ఐస్ అనే పాట అయితే అసలు చాలామందికి తెలిసే ఉంటుంది. 10 ఏళ్ల క్రితం ఇది 2011 నుంచి 2014 వరకు 3 ఏళ్లలో స్టార్డమ్ చూశాడు. అసలు హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ అతను ఒకప్పుడు. ఆ తర్వాత సడన్గా మాయమైపోయాడు. 2014లో మాయమయ్యాడు. ఒక 7 ఏళ్ళు అసలు ఎవరికి కనపడలేదు. నేను కూడా అనుకున్నాను, ఏంటబ్బా ఇతను చనిపోయాడా, లేకపోతే రూమర్స్ వచ్చాయి అతను డ్రగ్స్కి బానిస అయ్యాడనేసి, హెల్త్ బాగాలేదనేసి, కొన్నిసార్లు చనిపోయాడనేసి, ఇలా ఐడెంటిటీ వచ్చాయి. బట్ 7 ఏళ్ళు 9 ఏళ్ళ తర్వాత 2 ఏళ్ల క్రితం 2022లో మళ్ళీ కనపడ్డాడు. చాలా లావ్ అయ్యాడు, అసలు ఇంతకు ముందులాగా లేడు. ఈ నెట్ఫ్లిక్స్ వాళ్ళు డాక్యుమెంటరీ చేశారు అతన్ని. గత 2 ఏళ్ళుగా అతన్ని షూట్ చేస్తూ వచ్చారు. 2022 నుంచి 2024 వరకు. ఈ 2 ఏళ్లలో అతనితో పాటే ఉండి అతను పుట్టిన దగ్గర నుంచి అతని ఫేమ్ ఎలా వచ్చింది, ఆ తర్వాత ఎలా డౌన్ఫాల్ అయ్యింది, ఎందుకు అయ్యింది, అవన్నీ మనకు నీట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అమ్మ నాన్న చెల్లెలు పెళ్ళాము అన్నీ అలా చూపించారు. బట్ లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ వచ్చింది అతని లైఫ్లో. వైఫ్ కేసు పెట్టింది, డివోర్స్ కేసు, గృహహింస కేసు పెట్టింది. 20 కోట్లు ఇచ్చి అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేసుకున్నాడు అని మళ్ళీ అదొకటి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అది అతని స్థితి. అంటే అంతకుముందులాగా ఫేమ్ అయితే లేదు, ఇస్తున్నాడు, సాంగ్స్ వస్తున్నాయి, కానీ అప్పుడున్నంత హవా అయితే లేదు అతను యోయో హనీ సింగ్. ఇప్పుడు అంతా మారిపోయింది కదా. సో అతని జీవితం మొత్తాన్ని 1 గంట 20 నిమిషాల్లో చూపించారు డాక్యుమెంటరీ రూపంలో. వాళ్ళ నోట్లో నుంచి విన్నాము. ఏమంటే కొంచెం ఈ డ్రగ్స్ గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఆ 7 ఏళ్ళు ఏం చేశాడు, ఎలా సర్వైవ్ అయ్యాడు, ఇవన్నీ అంటే అవన్నీ మాట్లాడలేదు. వాళ్ళ బాధను చూసి మనం అర్థం చేసుకోవాలంతే. ఇంకా డ్రగ్స్ గురించి మాట్లాడడానికి ఏముంటుంది చెప్పు. సో అది చూడండి, బాగుంది యోయో హనీ సింగ్. మీకు ఈ పేరు తెలిసి ఉంటే, ఇతని గురించి మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ డాక్యుమెంటరీ చూడండి. నెట్ఫ్లిక్స్లో హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది. సగం హిందీ సగం ఇంగ్లీష్, సబ్ టైటిల్స్తో మేనేజ్ చేయొచ్చు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఆ కాలం పిల్లలు 2014లో ఒక 10 ఏళ్ళు ఉన్న పిల్లలకి చాలామందికి తెలుసు. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయితే 20 ఏళ్ళు వచ్చింటాయి. సో వాళ్ళంతా చూస్తారు యోయో హనీ సింగ్. ఎందుకంటే ఒకసారి ఇష్టపడినాక అంత ఈజీగా మనం ఇష్టాన్ని వదులుకోము. అతను మంచి మంచి పాటలు ఇచ్చాడు అప్పట్లో 10 ఏళ్ళ క్రితం. సో బట్ ఇప్పటి కంబ్యాక్ ఇవ్వడం కష్టమే. ఆ రేంజ్ సక్సెస్ మళ్ళీ చూస్తాడా అంటే కొద్ది కష్టమే, కానీ ఏదో కష్టపడుతున్నాడు. సో మళ్ళీ అలాంటి బ్లాక్ బస్టర్ పాటలు ఏమన్నా సినిమాల్లో కానీ ప్రైవేట్ ఆల్బమ్స్లో కానీ పడ్డాయంటే మళ్ళీ ఒక 10 ఏళ్ళు హ్యాపీగా బతికేస్తాడు. స్టార్డమ్ ఎంజాయ్ చేయగలుగుతాడు. బట్ ప్రస్తుతానికైతే టూర్లు చేస్తున్నాడు. దుబాయ్లో రీసెంట్గా టూర్ చేశాడు. అలా విదేశాల్లో ఇంకా ఉంది. అతను పంజాబీ ర్యాప్ సింగర్ కాబట్టి ఆ పంజాబీ ఏదో ఒక్క పాట క్లిక్ అయినా మళ్ళీ స్టార్డమ్ వచ్చేస్తుంది. సో పాపం అనిపించింది ఆ డాక్యుమెంటరీ చూస్తే. అంటే సక్సెస్ని హ్యాండిల్ చేయలేకపోయాడు. కొంతమంది ఎంగేజ్లో ఒక సక్సెస్ వస్తే హ్యాండిల్ చేయలేరు. అలాంటి వాళ్ళ లిస్ట్లో యోయో హనీ సింగ్ కూడా. సో చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. గంట 20 నిమిషాలు కాబట్టి బాగా ఉంటుంది. మంచి ఒక జీవితం, ఇంకా బతికే ఉన్నాడు కాబట్టి అతని నోట్లోనే విన్నాం కాబట్టి. 40 ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు అతనికి. 20 నుంచి 30 ఏళ్ళు బాగా ఎంజాయ్ చేశాడు. 30 నుంచి 40 ఏళ్ళు కష్టపడ్డాడు. ఇప్పుడు 40 నుంచి 50 వరకు మరి ఎలా సర్వైవ్ అవుతాడో చూడాలి. చూడండి, ఇంకా దీనికి రేటింగ్ అంటే ఏమి, డాక్యుమెంటరీ కదా, ఒక జీవిత కథ. రేటింగ్ అంటే లేదు, కానీ బాగుంది. మీకు తెలిసింటే యోయో హనీ సింగ్ పేరు ఒక్కసారన్నా మీరు వినింటే చూడండి, నచ్చుతుంది ఖచ్చితంగా. అయ్యో పాపం అయితే అనిపిస్తుంది మనకు. ఓకే, బాయ్.